ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ ధరణి సీతారామ యోగీంద్ర స్వామి ద్వితీయ భాగము. సీతారామ యోగీంద్రుల సమకాలీన పండితులు, కవులు తమ కృతుల్లో స్వామివారు సప్త సంతాన ప్రతిష్ఠ చేసినట్లు వర్ణించారు. కొడుకు, నిక్షేపము, చెరువు, కావ్యము, గుడి, వనము, అగ్రహారము, సప్త సంతానాలు. స్వామి బ్రహ్మచారి కనుక కన్న కొడుకులు లేరు గాని వారి దివ్య కరకమల సంజాతులైన శిష్యులందరూ వారి సంతానమే. స్వామివారి ధర్మకార్యాలు పెక్కుచోట్ల చేయించినట్లు కావ్యాధారాలున్నాయి. లింగదిన్నెలో శివాలయము, తటాకము, వనము, ప్రొద్దుటూరు తాలూకా రెడ్డివారి కొర్రపాడులో నందీశ్వరాలయము, కోయిలకుంట్ల తాలూకా భీమునిపాడులో తోట, బావి, ఆళ్లగడ్డ తాలూకా ముత్తలూరులో తోట, బావి, యమ్మనూరులో చౌడాంబికా దేవాలయం, అంబా ప్రతిష్టాపనం, నందవరంలో చౌడేశ్వరి దేవాలయ జీర్ణోద్ధారం, రుద్రవరంలో ఒక తోట, వారుణఫలపురంలో దత్తాత్రేయ మఠం తోట, తమ పేరుతో ఒక ఊరు పొందించి అక్కడ తటాక మందిర ప్రతిష్టలు చేయించారు. ఇంతలేసి ధర్మకార్యాలు ఆనాడు సన్యాసులు చేయటం చాలా అరుదు. స్వామివారు చేయించిన సత్కార్యాలు స్వామి శిష్యుడు రంగయామాత్యుని రామకృష్ణ కవి తన చాముండికా విలాసంలోనూ, చెవుడూరు శేషం భట్లు తన చూర్ణికలోనూ పేర్కొన్నారు. సీతారామ యోగీంద్రులు తమ కులదైవం నందవరం చౌడేశ్వరీదేవికి చేసిన కైంకర్యములు లెక్కకు మిక్కిలి. క్రీస్తు శకం 1781 ప్లవ సంవత్సరంలో మ్లేచ్ఛాక్రాంతమై 4 ఏళ్లు పూజా పురస్కారాలు నిలిచిపోయిన అమ్మవారికి మహాప్రోక్షణం చేయించి అన్ని తీరుల ఉత్సవాలు శాశ్వతంగా జరిగేటట్లు ఏర్పాటు చేసిన విషయం విశ్వావసు శ్రావణశుద్ధ దశమి సోమవారం 15/8/1785లో వేయించిన శాసనం వర్ణిస్తుంది. స్వామివారు ఎక్కడున్నా పూజా సమయానికి కామగమనంతో వచ్చి అమ్మవారిని అర్చించిపోయేవారట. అన్ని వర్ణాల వారికి అన్న సంతర్పణలు, వేద పండితుల సమాదరణలు, వివిధ సేవల గురించి ఈ శాసనం ప్రస్తావిస్తుంది. సీతారామస్వామి వారికి జాతి, మత, లింగ వివక్ష లేకుండా అన్ని వర్ణాల, అన్ని వర్గాల శిష్యులు ఉండినారు. వారిలో కొందరు యోగులు, కొందరు కవులు, కొందరు పండితులు. స్వామివారి యోగి శిష్యులు దొర్నిపాడు ఇడికలయ్య, రేవనూరి మస్తానయ్య, కృష్ణంపల్లి జమాలయ్య, హుసేనాపురం హుసేనయ్య, పెద్దపసుపుల గుమ్మటం స్వామి, గుడిపాడు వెంకటాచలమయ్య, నెల్లూరు కసుమూరి హుసేనయ్య, గుంతకల్లు దస్తగిరి, అల్లాడపల్లె గోవిందయ్య, ఈయన బ్రహ్మంగారి సంతతి వంటి మహాపురుషులు జీవసమాధి అయిన వారు. ఆయా తావుల్లో వారి సమాధులు ఈనాడు పూజలందుకుంటూ ఉన్నవి. కొన్ని కుటుంబాల వారు స్వామిని వంశపరంపరగా ఇలవేల్పుగా కొలుస్తున్నారు. అట్టి వారిలో మేడావారు వైశ్యులు. స్వామివారి గురుత్వంతో, ప్రేరణతో, పోషణతో కవి పండితులు అనేకులు సంస్కృతాంధ్రాల్లో కృతులు రచించి స్వామివారి మహిమాతిశయాలు కొనియాడినారు. స్వామివారికి శిష్యులైన పండిత కవుల్లో కృష్టిపాటి వెంకట సుబ్బకవి, శకునాల సుబ్బయ్య, రంగయామాత్యుని రామకృష్ణ కవి, చౌడూరు శేషం భట్లు, వజ్జల సుబ్బకవి మొదలైన వారు ముఖ్యులు. ఇందులో కృష్టిపాటి వెంకట సుబ్బకవి పుష్పగిరి జగద్గురువులు విద్యాశంకర భారతీ స్వామి చేత, గద్వాల ప్రభువుల చేత సత్కృతుడైన మహాకవి. దేవగుంట వీరభద్ర శతకం, కేదారేశ్వర మహత్యం, హనుమత్ శతకం, నాడీ నక్షత్రమాల,
దత్తప్రభు శతకం ఈయన రచనలు. దత్తప్రభు గేయ శతక రచనకు ప్రేరకులు శ్రీ సీతారామస్వామి వారే. ఇందులో స్వామివారి యోగ విద్యలు, మహత్యాలు, లీలలు విపులంగా వర్ణింపబడ్డాయి. తొలుత కేవలం సాహిత్య విశారదుడైన ఈ కవి స్వామివారి అనుగ్రహానికి పాత్రుడైన తరువాత మహామంత్ర, సర్వయంత్ర, తాత్విక విధాన, బ్రహ్మ విద్యాధురీయుడుగా పరిణతి చెంది తాను కూడా అనేక మహిమలు ప్రదర్శించాడు. రంగయామాత్యుని రామకృష్ణ కవి స్వామివారి పోషణ, ప్రేరణలతో దత్తావధూత శతకం, దత్త జయంతి చరిత్ర యక్షగానము, ముక్తికాంతోద్వాహము, చాముండికా విలాసము మొదలైన కృతులు రచించాడు. వజ్ర సుబ్బకవి స్వామివారికి ఆశ్రితుడు. స్వామి ఆదేశానుసారం సీతారామ కళ్యాణం అనే యక్షగానం రచించాడు. సంస్కృతాంత భాషాపారంగతుడు చౌడూరి శేషం పట్లనే నందవరికి స్వామివారిపై అనేక కీర్తనలు సంస్కృతంలో ఒక చూర్ణిక వ్రాసినాడు. స్వామివారి ప్రేరణతో ఒక అజ్ఞాత కవి యమ్మనూరి చౌడేశ్వరి హరచహ సహచరి మకుటంతో వ్రాసిన 29 శిశపద్యాలు, ఇంకొక అజ్ఞాత కవి వ్రాసిన పద్యాలు, శ్లోకాలు, కీర్తనలు తాళపత్రాల్లో అముద్రితంగా ఉన్నాయి. ఇంకా శ్రీ దత్తాత్రేయుల వారి అవతార చరిత్ర పేరుతో సుదీర్ఘమైన గేయము, సీతారామస్వామి లాలిపాట, తలుపు దగ్గరి పాటలున్నాయి. చూర్ణికల్లో, గేయాల్లో స్వామివారి లీలలు, ధర్మకార్యాలు, మహిమాశ్రయాలు విస్తారంగా వర్ణింపబడ్డాయి. శ్రీ ధరణి సీతారామయోగీంద్రులు ఆశ్రితులకు పారిజాతమై, దీనులకు సంరక్షకులై, అర్ధులకు కామధేనువై నాటి నుండి నేటిదాకా మహిమలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. స్వామివారి మహిమల్లో కొన్ని. కొర్రపాడు, గాజగూడూరు గ్రామాల మధ్యన కొల్లు నరసింహయ్య అనే కమ్మకాపు రైతుకు చేరుండినది. అందులో వేరుశనగ పండించి కుప్పలు వేసినాడు. 9 ఏళ్ల బాలుడైన సీతారామస్వామిని కుప్పల కావలికి నియమించాడు. ఆ సమయాన కుంభవర్షం కురిసి ఆ ప్రాంతమంతా ఏకార్ణవమైంది. స్వామి కావలున్న కుప్పలు మాత్రం తడవలేదు. ఈ అద్భుతం గమనించిన కొల్లు నరసింహయ్య స్వామిని పొగిడి కారణజన్ములని తెలియక జీతం పెట్టుకున్నందుకు క్షమార్పణ వేడి ఎల్లప్పుడూ తమ వంశాన్ని, కుటుంబాన్ని ఆ విధంగానే కాపాడవలసిందని ప్రార్థించాడు. స్వామి అతనికి అభయం ప్రదర్శించాడు. స్వామి అతనికి అభయం ప్రసాదించాడు. నరసింహయ్య, పెద్దరామయ్య, చిన్నరామయ్య, అచ్చయ్య మొదలైన కొల్లు వంశీకులు స్వామి అనుగ్రహంతో సకల ఐశ్వర్యములు, దీర్ఘాయురారోగ్యములు పొందారు. ఆ వంశీకులెవ్వరూ బియ్యం పరమాన్నం తినరాదని స్వామి శాసించారు. ఇప్పటికీ ఆ వంశీకులెవ్వరూ బియ్యం పరమాన్నం తినరు. వారు స్వామిని కులదైవంగా ఆరాధిస్తున్నారు. గాజగూడూరులో రామసుబ్బయ్య అనే విప్రుడు నిస్సంతు. ఆయన తిరగని క్షేత్రాలు, మ్రొక్కని దేవతలు లేరు. తన అభీష్టం నెరవేరక చింతాక్రాంతుడై ఉండగా స్వామి మహిమలెవరో చెప్పారు. రామసుబ్బయ్య స్వామిని ఆశ్రయించి పుత్రభిక్ష పెట్టవలసిందిగా ప్రార్థించాడు. స్వామి దీవించాడు. 2 కొడుకులు పుట్టారు. స్వామి ఆదేశానుసారం వారికి దత్తయ్య, రామయ్య అని నామకరణం చేశాడు. ఒకనాడు స్వామి రామసుబ్బయ్య లేని సమయాన ఆయన ఇంటికి పోయి తలంటుకోవటానికి ఆముదం అడిగారు. రామసుబ్బయ్య భార్య నిండు ఆముదం ముత్తుతో తెచ్చి స్వామికి అప్పగించింది. స్వామి ఆ దుత్యుడు ఆముదం తలకు ఒంటికి పట్టించి ఒట్టి దుత్త ఆమె చేతికి ఇచ్చినారు. ఆ ఇల్లాలు పిల్లలకైనా లేకుండా దుత్యుడు ఆముదం అయిపోగొట్టినాడే అని మనసులో అనుకుంది. ఆయన మనస్సులోని భావం గ్రహించి స్వామివారు వెంటనే తాము పూసుకున్న ఆముదమంతా పిండి దుత్తను ఎప్పటివలె నింపినారు. వారి శరీరం ఆముదం పూసుకోకముందు ఎట్లుండెనో మళ్ళా అట్లే ఉన్నది. ఆ వింత చూచిన బ్రాహ్మణి విస్తుపోయి తన లోభగుణానికి సిగ్గు,
పశ్చాత్తాపం పడింది. అశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.